కుర్రోళ్ళు ఈ లాస్ట్ 24 hours లో ఏం జరిగిందో తెలుసా? తెలీదండి. అయితే మీరు ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే. LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీ గురించి మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ కంపెనీ ఇప్పుడు కేవలం 24 hours లో ఎక్కువ పాలసీలు అమ్మినందుకు గిన్నీస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం జనవరి 20న దేశవ్యాప్తంగా 4,52,000 మంది ఏజెంట్లు కలిసి 5,88,000 పాలసీలు అమ్మినందుకు ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డు LICకి వచ్చిందనమాట. దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో లిటరసీ రేట్ ఎంత ఉందనేది ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. ఈ లిటరసీ రేట్ అంటే అక్షరాస్యత, అంటే 7 years పైబడిన వ్యక్తుల్లో ఎంతమందికి చదవటం రాయటం తెలుసు అనే దాని గురించి చెప్పడమే ఈ లిటరసీ రేట్ అని అంటారు. సో ఈ రిపోర్ట్ ప్రకారం హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్స్ చూస్తే అందులో ఫస్ట్ వన్ మిజోరాం, ఆ తర్వాత లక్షద్వీప్, ఆ తర్వాత నాగాలాండ్, ఆ తర్వాత కేరళ, మేఘాలయ, త్రిపుర, ఛత్తీస్గఢ్, గోవా, పుదుచ్చేరి, మణిపూర్. సో ఇవి టాప్ 10 హైయెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అన్నమాట. సో ఇందులో 90% పైన చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అదే విధంగా లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్స్ చూసుకుంటే అందులో ఫస్ట్ వన్ మన ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత బీహార్, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఆ తర్వాత రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇవి టాప్ 10 లో ఉన్న లోయెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అన్నమాట. అంటే ఇందులో ఇంకా 70% వరకు చదువుకోకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మిగతా రాష్ట్రాలు పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాలు చూడండి, అందులో మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ బీహార్ కంటే దారుణంగా ఉందన్నమాట. అంటే బీహార్ ఎంత వెనుకబడి ఉంటుంది, దానికంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది ఎడ్యుకేషన్ విషయంలో. దేశం ఎక్కడో డెవలప్ అయిపోతుంది. మొన్ననే ఇండియా జపాన్ ని దాటి 4th place కి వచ్చింది. ఇంకొక 5-10 సంవత్సరాల్లో చైనా, అమెరికాతో పోటీ పడతామని చెప్పి నీతి ఆయోగ్ చైర్మన్ తెలియజేశారు. సో ఆ విధంగా డెవలప్ అవుతుంటే ఇంకా మన రాష్ట్రాల్లో చదువుకోకుండా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారంటే కొంచెం ఆలోచించే విషయం అయితే. మరి ఇంకనైనా ప్రభుత్వం దీని మీద దృష్టి పెడుతుందా లేదా అనేది చూడాలి. ఈ మధ్యన ట్రంప్ తాట తీసుకుంటున్న నిర్ణయాలు అటు అమెరికానే కాదు, సో ఇతర దేశాలు కూడా ప్రమాదంలో పడిపోతున్నాయి. మొన్నే యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఇండియాలో పెట్టద్దు, నాకు ఇష్టం లేదు, ఒకవేళ పెడితే అమెరికాలో అమ్మే ఐఫోన్లకు 25% టారిఫ్స్ ను విధిస్తాను అని చెప్పి ప్రకటించారనమాట. ఆ చెప్పినట్టుగానే ఈ జూన్ మంత్ ఎండ్ నుంచి ఈ 25% టారిఫ్ అమల్లోకి వస్తుందని తెలియజేశారు. ఆ తర్వాత రిమిటెన్స్ ట్యాక్స్, అంటే ఎవరైతే అమెరికాలో ఉండి అక్కడ సంపాదించి ఇతర దేశాల్లో వాళ్ళ ఫ్యామిలీస్ కి పంపిస్తుంటారో ఆ డబ్బు మీద 5% రిమిటెన్స్ ట్యాక్స్ ని విధించాలని చెప్పి ప్రతిపాదన అయితే చేశారు. అంటే అమలు ఇంకా చేయలేదు, కానీ అమలు చేస్తారనమాట. సో దాన్ని ఇప్పుడు 3.5% కి తగ్గించారు. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీని కూడా బ్యాన్ చేశాడు. అక్కడ విదేశీ విద్యార్థులను జాయిన్ చేసుకోవటం నిషేధం అని చెప్పి ప్రకటించారనమాట. సో ఇది ఇలా ఉంటే కొత్తగా ఇప్పుడు వీసాలని క్యాన్సిల్ చేశాడు అనమాట. ఎవరికైతే ఇప్పుడు అమెరికాలో చదువుకోవాలని జీమాట్ ఇలాంటి ఇంటర్వ్యూస్ అంతా కండక్ట్ చేసి వీసాకి అప్లై చేసి ఉంటారు కదా, సో ఆ వీసాని ఇప్పుడు క్యాన్సిల్ చేశారు. సో ఇంకా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు ఈ వీసాలను ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి, అంటే ఇండియాతో సహా మిగతా దేశాలు ఎవరైతే ఈ అమెరికాకు రావడానికి చదువుకునే స్టూడెంట్స్ కి వీసాలు ఇస్తుంటారో ఆ వీసాలని క్యాన్సిల్ చేయాలని చెప్పి ప్రకటించారు. టాటా మరో కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు ఆ కంపెనీకి టాటా కార్స్ అని, బస్సులు, ట్రక్లు, ఎయిర్లైన్ బిజినెస్ లని ఇలా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా హెలికాప్టర్స్ ని తయారు చేయబోతున్నారు. యూరోప్ కి చెందిన ఎయిర్లైన్ సంస్థ ఎయిర్ బస్ తో కలిసి H1-125 అనే హెలికాప్టర్స్ ను తయారు చేయబోతున్నారు. పైగా ఇది ఇండియాలో ఫస్ట్ టైం ప్రైవేట్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చర్ ని పెట్టబోతున్నారు అనమాట. ఫస్ట్ టైం ఇది. ఇంతవరకు ఏ కంపెనీ ప్రైవేట్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చర్ ని ఇంతవరకు ఎక్కడా పెట్టలేదు. సో ఇది టాటా ఫస్ట్ టైం పెట్టబోతుంది. సో దీన్ని ఇప్పుడు కర్ణాటకలోని కోలార్ జిల్లాలో అక్కడ ఈ ప్లాంట్ ని త్వరలో ఓపెన్ చేయబోతున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప గురించి ఒక హాట్ టాపిక్ బాగా వైరల్ అవుతుంది. కన్నప్పకు సంబంధించిన హార్డ్ డిస్క్ ఎవరో దొంగిలించారు. సో అందులో ప్రభాస్ గారికి సంబంధించిన యాక్షన్ సీన్లు, అలాగే విఎఫ్ఎక్స్ తో ఉన్న వర్క్, అలాగే మిగతా ఆర్టిస్టుల సీన్లు చాలా ఉన్నాయి ఆ హార్డ్ డిస్క్ లో. ఈ హార్డ్ డిస్క్ అనేది ముంబై నుంచి హై స్టూడియో అనే కంపెనీ నుంచి DTDC కొరియర్ ద్వారా హైదరాబాద్ లో ఉన్న విష్ణు ఆఫీస్ కి అయితే వచ్చింది. అక్కడ ఆఫీస్ లో పనిచేసే రఘు అనే వ్యక్తి ఆ కొరియర్ తీసుకోవడం అయితే జరిగింది. కానీ అతను ఆ తర్వాత ఆ కొరియర్ తీసుకొని ఎక్కడికో పారిపోయాడు అని చెప్పి హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఇప్పుడు వాడిని వెతుకుతున్నారు అనమాట. అయితే కొంతమంది ఇది కన్నప్ప పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు, కావాలని ఇష్యూ క్రియేట్ చేసి కన్నప్పకి పబ్లిసిటీ చేస్తున్నారని అని వాళ్ళు అంటున్నారు. కానీ మరి ఇందులో నిజమెంతో అనేది మనకి వాళ్ళకి తెలియాలి. అది మరి ఎందుకు దొంగలిచ్చారు అనేది వాడు దొరికితే మాత్రం తెలుస్తుంది. అయితే నాకు తెలిసి ఖచ్చితంగా ఈ సినిమాకి బ్యాకప్ అయితే పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే 200 crores బడ్జెట్ పెట్టి ఈ సినిమా
సినిమాని తీశారు. మరి అంత కాస్ట్ పెట్టి తీస్తున్నప్పుడు బ్యాకప్ పెట్టుకోకుండా ఉంటారా? ఖచ్చితంగా పెట్టుకొని ఉంటారు. మరి ఎందుకు ఈ డ్రామా అంతా చేస్తున్నారు అనేది తెలియాల్సి. గత 2 రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏం జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తున్నామని చెప్పి ఎగ్జిబిటర్స్ ప్రకటించడం, లేదు బంద్ అయితే లేదని చెప్పి దిల్ రాజు గారు, అరవింద్ గారు, నిన్న జనసేన నుంచి సస్పెండ్ అయిన సత్యనారాయణ గారు వీళ్ళు ప్రకటించడం అయితే జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన కొంచెం సీరియస్ గా తీసుకున్నారు అనమాట. థియేటర్ లో అమ్మే ఫుడ్ మీద తనిఖీలు చేయాలని చెప్పి అధికారులకి ఆదేశించారు. అక్కడ టికెట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా థియేటర్స్ లో ఈ ఫుడ్ పాప్కార్న్ గానీ, కూల్ డ్రింక్స్ గానీ, సో ఇవి ఏ విధంగా అమ్ముతున్నారు, ఎంత రేటుకి అమ్ముతున్నారు, ఎంఆర్పి రేటుకి అమ్ముతున్నారా లేదా అనేది తనిఖీలు చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు. సో దాని ప్రకారమే ఇప్పుడు అధికారులు థియేటర్స్ లో తనిఖీలు చేస్తున్నారు అనమాట. కానీ యాక్షన్ అయితే తీసుకోలేదు. ఇంతవరకు ఏ థియేటర్ మీద యాక్షన్ అయితే తీసుకోలేదు. తీసుకుని కింద కామెంట్ చేయండి పలానా థియేటర్ మీద యాక్షన్ తీసుకున్నారని. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారనమాట. ఇంకపై మీరు సపరేట్ గా వచ్చి మా సినిమాకి టికెట్ల రేటు పెంచండి అని మాత్రం అడగకండి. మీరు ఒకవేళ పెంచుకోవాలనుకుంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే వచ్చి రిక్వెస్ట్ చేసుకోండి చెప్పారనమాట. అది నా సినిమా ప్రొడ్యూసర్స్ అయినా సరే వాళ్ళు కూడా ఫిలిం ఛాంబర్ ద్వారా నుంచే అడగాలని చెప్పి ఆదేశించారు. కానీ ఇంతకు ముందు కూడా ఇలాంటి జీవోలు చాలా తీసుకొచ్చారు ప్రభుత్వాలు. కానీ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి అంటే వాళ్ళు తీసుకొచ్చి అడేదో ఎంక్వైరీలు చేస్తారు, తనిఖీలు చేస్తారు, అంతే. మళ్ళా ఒక వారం తర్వాత మళ్ళా నార్మల్ కి వచ్చేస్తుంది. యథా పెద్ద తదా ప్రజ అన్నట్టు మళ్ళా అంతే. సో మళ్ళా వాళ్ళకు ప్రజల గోల్ని ఎవరు పట్టించుకోరు అనమాట. అయితే కొంతమంది ఏమంటున్నారంటే గతంలో జగన్ గారు చేసిందే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు. జగన్ గారు కూడా అప్పుడు థియేటర్స్ ప్రొడ్యూసర్స్ మీద పగబట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అనమాట. అదే విధంగా కన్నప్ప సినిమా దొంగతనం లాగే ఇది కూడా ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారు హరిహర వీరమల్లుకి. కావాలనే ఆయనకి అనుకూలంగా ఉన్న వాళ్ళే మీడియా ముందుకు వచ్చి ఏదేదో జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్, హరిహర వీరమల్ల సినిమాని ఆపే అధికారం, దమ్ము, ధైర్యం మాకు లేదు అని చెప్పి అలా ఏదేదో చెప్పి హరిహర వీరమల్ల సినిమాకి ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అనమాట. మరి వాళ్ళని ఏమన్నాలో నాకైతే అర్థం కాలేదు. మరి మీకేమనిపిస్తుంది? ఇది ఈ డ్రామా అంతా హరిహర వీరమల్లుకి ఫ్రీ పబ్లిసిటీ అని అంటారా? కామెంట్ చేయండి. సో అది వీడియో. ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ జరిగిన విశేషాలు అయితే ఇవి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లాస్ట్ 24 అవర్స్ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.